ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీస్ స్టేషన్లోనే చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నేతలతో కలిసి పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తోంది. తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రాయించుకున్నారని చెబుతోంది బాధిత మహిళ. మరికొన్ని ఆస్తులు రాయించుకునేందుకు సీఐ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తోంది. మహిళలని కూడా చూడకుండా తనపై దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేస్తోంది బాధితురాలు. సమస్య ఉంటే కరెక్ట్ గా పరిష్కారం చేయాలి. చేత కాకపోతే పొమ్మనండి. ఒక్కొక్కరు ఆడుకుంటున్నారు. నన్ను మా ఇంట్లో అందరినీ ఆడుకుంటున్నారు. ఒక్కొక్కరు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీస్ స్టేషన్లోనే చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. టీడీపీ నేతలతో కలిసి పిడుగురాళ్ల టౌన్ సీఐ వెంకట్రావు సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపిస్తోంది. తన భర్తను పోలీస్ స్టేషన్లో నిర్బంధించి 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రాయించుకున్నారని చెబుతోంది బాధిత మహిళ. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు ఫోన్ లైన్లో అందిస్తారు. రామారావు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో జ్యోతి అనే మహిళ పోలీస్ స్టేషన్ లోనే చేయి కోసుకుని ఆత్మహత్యకి ప్రయత్నించడం అనేది కలకలం సృష్టించే. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా సివిల్ సెటిల్మెంట్ కారణంగా కూడా ఆ మహిళ ఆరోపిస్తుంది. తన భర్త శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారం చేస్తుంటారు. అయితే వ్యాపారంలో కొంత లాసులు వచ్చాయి, కొంతమందికి బాకీ డబ్బులు కూడా ఇవ్వాల్సింది. అయితే దీనికి సంబంధించి కొంతమంది లోకల్లో ఉన్నటువంటి నేతలు పోలీసుల వద్దకు తీసుకెళ్లారు. ఆ సమయంలోనే ఆ బాకీలకు సంబంధించి చూసుకున్నట్లయితే దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు బాకీదారులకు రాయించారు. తర్వాత మళ్ళీ తరచూ ఫోన్ చేసి ఇంకా బాకీలు ఉన్నాయి, వాళ్ళకి డబ్బులు కట్టాలి, మీరేం చేస్తారంటూ కూడా పిలుస్తున్నారని చెప్పి ఆమె ఆరోపించడం జరుగుతుంది. దీంతో పాటు తనను కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు. పోలీస్ స్టేషన్ కి పిలిపించి తన పట్ల ఏదైతే దూషించారో, తనని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంటూ కూడా ఆమె వాపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల తీరుతో ఆమె చేయి కోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో వెంటనే ఆ మహిళ జ్యోతిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించడానికి ప్రయత్నించిన సమయంలో కూడా మహిళ జ్యోతి అయితే మాత్రం తన పరువు పోయింది, తనను ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఈ విధంగా చేయటం వల్ల తన పరువు పోయింది, నాకు ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నా పరువు పోయిన తర్వాత నేను బ్రతికి ఏం లాభం, నేనైతే చికిత్స చేయించుకోనంటూ కూడా ఆమె మాట్లాడినటువంటి వీడియో కూడా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా పోలీసులు సివిల్ సెటిల్మెంట్ లో జోక్యం చేసుకున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగనే పిడుగురాళ్ల సిఐ వెంకట్రావు ఎవరైతే ఉన్నారో ఇలాగ స్టేషన్ కి పిలిపించారు. తన పట్ల ఏదైతే అమర్యాదగా మాట్లాడారో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతోనే తాను మనస్తాపానికి గురయ్యానని కూడా ఆ మహిళ చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఏదైతే సివిల్ సెటిల్మెంట్ వ్యవహారంలో వ్యాపారంలో నష్టాలు రావటం, దానికి సంబంధించి బాకీల వ్యవహారంలో పోలీసులు ఎంటర్ అవటం, అలాగనే కొంతమంది లోకల్ లీడర్స్ ఎంటర్ అవటం, దాంతో పాటు ఈ విధమైనటువంటి మహిళను పోలీస్ స్టేషన్ కి పిలిపించడం అనేది వివాదాస్పదంగా మారింది. ఏదైనా వ్యవహారం ఉన్నట్లయితే సివిల్ సెటిల్మెంట్ కాబట్టి ఆ బయట కోర్టుల ద్వారా తేల్చుకోవచ్చు. కానీ పోలీసులు ఎంటర్ అవటం, అలాగనే మహిళను పోలీస్ స్టేషన్ కి పిలిపించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతోనే ఆమె మనస్తాపానికి గురైందని చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం మహిళ ఆత్మహత్యాయత్నం అయితే మాత్రం ఇప్పుడు పల్నాడు జిల్లా పోలీసు శాఖలో అయితే మాత్రం సంచలనం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. సంతోష్. రైట్.